హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే ఎప్పుడు చేసుకునేది టమాటా పచ్చడి కాకుండా ఈ విధంగా ఒక్కసారి బీరకాయ పచ్చడి చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీకు కూడా నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఇక్కడ మనం మార్కెట్ నుండి ఫ్రెష్గా బీరకాయలు తెచ్చుకోవాలి. అవి మంచిగా శుభ్రం చేసుకొని ఇలా పొట్టు తీసుకోవాలి. చాలామంది బీరకాయ పొట్టు చట్నీ కూడా చేసుకుంటారు, కానీ ఇప్పుడు మనం బీరకాయ పచ్చడి చేసుకుందాం. అది ఎలానో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా బీరకాయ పొట్టు తీసి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి. అలాగే ఇందులో 2 టమాటాలు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చింతపండు బదులు ఇలా టమాటా వేసుకుంటే కొంచెం పుల్ల పుల్లగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మొత్తం టమాటా చట్నీ కాకుండా ఇలా ఒకసారి బీరకాయలో టమాటాలు వేసి చూడండి, మీకే టేస్ట్ అయితే చాలా నచ్చుతుంది. అదేవిధంగా ఇందులో ఒక 5 లేదా 6 పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. మనమైతే ముందుగా మిరపకాయలు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ కొంచెం కారం తక్కువగా ఉన్నాయని చెప్పేసి మిరపకాయలు కొన్ని అయితే ఎక్కువ తీసుకున్నాను. ఇలా 2 ముక్కలు చేసి వేసుకుంటే మనకి మిక్సీ జార్లో పట్టుకోవడానికి ఇబ్బందిగా ఉండదు, చాలా ఈజీగా పట్టుకోవచ్చు. ఈ విధంగా 2 ముక్కలు చేసుకొని అయితే వేసుకోవాలి. ఈ బీరకాయ పచ్చడి దోశలో కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎందులో అయినా తినొచ్చు, వేడి వేడి అన్నంలో కూడా తినొచ్చు. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం బీరకాయ పచ్చడి అని చెప్పకుండా కూడా పెట్టొచ్చు, ఎందుకంటే చాలామందికి అయితే బీరకాయ పచ్చడా అని అంటారు. ఎందుకంటే కొంతమందికి అయితే ఇష్టం ఉండదు. కాబట్టి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. మిరపకాయలు అయితే మంచిగా ఫ్రై చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అయితే ఇందులో వేసుకోవాలి. మంచిగా మగ్గించుకోవాలి, ఎందుకంటే కొంచెం బీరకాయ ముక్కలు గోలితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ మిరపకాయలు చూసారు కదా, కొంచెం ఫ్రై అయినాకనే మనం వేసుకున్నాము. ఇలా బీరకాయ ముక్కలు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు అయితే మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక 4 లేదా 5 వెల్లుల్లి అయితే వేసుకోవాలి. దంచకపోయినా పర్లేదు, ఎందుకంటే మనం లాస్ట్లో మిక్సీలో వేసి పట్టుకుంటాం కదా, డైరెక్ట్ వేసుకున్నా సరిపోతుంది. అలాగే కొంచెం కరివేపాకు ఈ విధంగా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం కరివేపాకు కొంచెం ఎక్కువగా వేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ముందుగా మనం ఒక 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చడి అనేది ఒక 2 రోజుల వరకు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది, ఎందుకంటే తొందరగా ఖరాబ్ అవ్వదు. మనం ఇక్కడ బీరకాయ పచ్చడి చేస్తున్నాం కదా, ఒక 2 డేస్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని అయితే తినొచ్చు. టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. లాస్ట్లో కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకుంటే పచ్చడి టేస్ట్ అనేది కొంచెం చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకోవాలి. ఇక్కడ దొడ్డుప్పు అయితే వేసుకున్నాను, మీ దగ్గర అవైలబుల్ లేకపోతే సన్నపు ఉప్పు అయినా వేసుకోవచ్చు. మీ రుచికి సరిపడ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం బీరకాయలను టమాటా కొంచెం మగ్గించుకోవాలి. ఇక్కడ టమాటా ఉడికిపోయిన తర్వాత వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పచ్చడి అనేది చాలామందికి అయితే ఇష్టంగా తింటారు. అదేవిధంగా ఈ బీరకాయ పచ్చడి ఎప్పుడు చేసుకున్నట్టు కాకుండా ఇలా ఒక టమాటా వేసి చేసి చూడండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దోశలో ఎప్పుడు పల్లి చట్నీ కాకుండా ఈ విధంగా బీరకాయ పచ్చడి చేసుకొని కూడా తినొచ్చు. ఇవన్నీ కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. చాలా సింపుల్గా ఇంట్లోనే బీరకాయ పచ్చడి అయితే చేసుకోవచ్చు. హోటల్ స్టైల్లో అయితే వస్తుంది. ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి. అలాగే మనం పోపు వేసుకునేటప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్‌న్నర స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు అయితే వేసుకోవాలి. మనం ముందుగా ఇక్కడ ఒక 2 ఎండుమిర్చి అయితే తీసుకోవాలి. అలాగే 4 లేదా 5 వెల్లుల్లి దంచి పెట్టుకున్నది అయితే వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక ఉల్లిగడ్డ వేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చాలామంది అయితే ఉల్లిగడ్డ అయితే పోపులో వేసుకోరు, కానీ ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ మీ అందరికైతే తప్పకుండా నచ్చుతుంది. ఈ విధంగా వేసిన తర్వాత లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఉన్న వీడియోస్ మీరు తప్పకుండా చూడండి. లాస్ట్లో మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి ఇందులో వేసి కలుపుకుంటే సరిపోతుంది. బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా ఎప్పుడు కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ కాకుండా ఈ విధంగా బీరకాయ చట్నీ మీరు ట్రై చేసి చూడండి. దోశలో కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇక్కడి వరకు చూసారు కదా, ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేయండి.